నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అనంతలో జనం ఆనందహేళ. సూపర్ 6 సభ సూపర్ హిట్. జాతీయ మహిళా సదస్సుకు తిరుపతి ఆతిథ్యం. హాజరు కానున్న 400 మంది ప్రతినిధులు. రాజమండ్రిలో మారథాన్ 5K రన్ ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. వైసీపీపై ధ్వజమెత్తిన పిఠాపురం వర్మ. రైతులకు సరిపడా యూరియా ఇచ్చామన్న మాజీ ఎమ్మెల్యే. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్. అనంతపురం సభ సూపర్ హిట్ అయ్యింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది జయ జయ ధ్వానాలతో ప్రజల కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి భాగస్వామ్య నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లతో కలిసి సూపర్ హిట్ సభకు హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ హిట్ జెండాలను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అవిరాళ కృషి చేస్తున్నామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ అన్నారు. అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ రోజు అనంతపూర్ నడిబొడ్డున విజయ గర్వంతో ఏదైతే మాట ఇచ్చాడో అవన్నీ నెరవేర్చామని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సందేశం ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల కాలంలో దళితులు, మైనార్టీలు, గిరిజనులు అన్ని రంగాలుగా అభివృద్ధి నోచుకోక వెనుకబడినటువంటి సందర్భాన్ని మనందరం చూసాం. భారతదేశంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు, హత్యలు గత 5 సంవత్సరాల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. దాదాపు దళితులకు సంబంధించిన 27 పథకాల్ని రద్దు చేసి దళితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు. ఇటీవల కాలంలోనే కేబినెట్ లో ఒక కొత్త మంచి చేయబోతోందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట మామూలుగా సామాన్యమైనటువంటి ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా భారంగా ఆలోచన చేసేది విద్య, వైద్యం. అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కావచ్చు ఆలోచన చేసే ఈ రోజున ఆరోగ్యాన్ని ఇబ్బందిగా రాజకీయ అవసరాల కోసం శతాబ్దాల కాలం ఈ సభ రాజకీయాల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారీ ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం అని చెప్పడానికి అనంతపురానికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం, మీ భాగస్వామ్యం కోసం
ఇక్కడికి వచ్చామని నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం. ఇంకొక పక్క 2023 మే నెలలో 28వ తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది. సూపర్ 6ను ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం. 2004 ఎన్నికలు చరిత్రను తిరగా రాశాయి. తమిళలో కానీ ఇని ఎరుగని రీతిలో 57% ఓట్లేశారు. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు గెలిపించారు. ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 TMC నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 1,005 కోట్లతో ప్రధానమంత్రి జాతీయ మహిళా సాధికారత సదస్సుకు తిరుపతి ఆతిథ్యం వహిస్తోంది. పార్లమెంట్ లో మహిళా సాధికారత కమిటీల ఆధ్వర్యంలో ఈ సదస్సు ఈ నెల 14 మరియు 15 తేదీల్లో నిర్వహిస్తున్నారు. సాధికార కమిటీల్లో 30 మంది సభ్యులు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్న సాధికార కమిటీల చైర్పర్సన్లు, సభ్యులు కూడా హాజరు కానున్నారు.
మొత్తం 400 మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తారని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అంటే సెప్టెంబర్ 14, 15 2 రోజులు తిరుపతిలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకు నుంచి కూడా లేడీ ఎమ్మెల్యేస్ అంటే మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మీటింగ్ వస్తారు. ఈ మీటింగు దగ్గర సుమారు 300 నుంచి 500 మంది ఎమ్మెల్యేలు వస్తారు. ఓన్లీ లేడీసే, జెంట్స్ కాదు, ఓన్లీ లేడీ ఎమ్మెల్యేసే సమావేశం. ఆ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది 14, 15. ఆ రోజు 14వ తారీఖుని మీటింగ్ ఓపెన్ చేయడానికి పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారని అతను వస్తారు ఓపెన్ చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు మీటింగ్. అది 14వ తారీఖు, 15వ తారీఖు 2 రోజులు జరుగుతుంది. 15వ తారీఖున గవర్నర్ క్లోజింగ్ సెరమనీ, 15 లాస్ట్ డే. క్లోజింగ్ సెరమనీకి ఏమో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు నజీర్ గారు పెద్ద ఆయన, అతను క్లోజింగ్ సెరమనీకి వస్తున్నారు, ఈ కార్యక్రమానికి వస్తారన్నమాట. అంచేత ఈ కార్యక్రమం మంచి ప్రతిష్టాత్మకంగా, అంటే భారతదేశంలో ఉన్న అన్ని అసెంబ్లీల నుంచి వస్తారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం మనం. 2 రోజులు కూడా వాళ్ళందరికి కావాల్సిన ఏర్పాట్లు కానీ అన్ని భోజనాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను కూడా 2 రోజులు. తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025-26 ఐఈసీ మారథాన్ 5K రెడ్ రన్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు. డాక్టర్ వసుంధర డిటిసిడా ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో 5K రెడ్ రన్ కార్యక్రమం జరిగింది. వైద్య ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల నగర ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పాజిటివ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని, బ్లడ్ టెస్ట్, ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన గురించి అందరూ తెలుసుకోవాలని కోరారు. యువత సక్రమ మార్గంలో నడవాలని సూచించారు. ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి, అలానే మనకి ఎయిడ్స్ గురించి తెలిసిన కొన్ని అపోహలు ఉన్నాయి, అవి తొలగించడానికి, అలానే ఇది కూడా మిగతా వ్యాధుల్లానే ఇది కూడా ఒక రకమైన వ్యాధి. దీన్ని రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎవరైనా పాజిటివ్ అయి ఉంటే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఉంది. దాన్ని ఏదో ఒక వింత వ్యాధిగా చూస్తూ ఆ వ్యాధిని పడిన వాళ్ళని దూరంగా పెట్టడం, సోషల్ స్టిగ్మా క్రియేట్ చేసుకోవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ తప్పుగా చేయడం, ఇలాంటివి చేయకూడదు. వాళ్ళు కూడా సమాజంలో నార్మల్ పర్సన్స్ గానే చూడాలి, గౌరవించాలి. మిగతా వ్యాధుల్లోనే దాని కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని నుంచి మనం కాపాడుకోవడానికి ఏదైతే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అడ్వైజరీ వస్తుందో అదంతా ఫాలో అవ్వడం, అలానే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు మనం ర్యాలీ జరుపుకుంటున్నాం. ఒక రకంగా ఈ ర్యాలీ యొక్క ఆవశ్యకత మన జిల్లాలో ఎక్కువ ఉంది. ఇప్పుడే మన డాక్టర్స్ తో మాట్లాడుతుంటే ఎక్స్ట్వెల్ ఈస్ట్ గోదావరి కంట్రీలోనే హైయెస్ట్ పాజిటివ్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 10,000కు పైచులకు పాజిటివ్స్ మన దగ్గర ఉన్నారు. సో ఈ పాజిటివ్ కేసెస్ మీద అవగాహన కల్పించుకోవడంతో పాటుగా ఎస్పెషల్లీ యూత్ ఎలాంటి రక్షణ మనం తీసుకోవాలి ఈ వ్యాధి నుంచి పడకుండా, అలాగే మోస్ట్లీ ప్రిన్సిపల్. సో మన లైఫ్ స్టైల్ని ప్రిన్సిపల్గా చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అలాగే మనం ట్రీట్మెంట్స్ వెళ్ళేటప్పుడు, సో మీరు బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు కానీ, సర్జరీస్ చేసుకునేటప్పుడు కానీ కొంచెం అవగాహన కలిగి ఉండి సరైన ప్రికాషన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది చూసేటప్పుడు, అలాగే మనం బ్లడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటప్పుడు, మనం ఎవరి దగ్గరైనా బ్లడ్ తీసుకునేటప్పుడు కానీ, మనం ఇస్తున్నప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము దీని నుంచి దూరంగా ఉండొచ్చు. అక్క గీతక్కయ్య, యూరియా కొరత ఎక్కడమ్మా? రైతుల వద్దకు వచ్చి పరిస్థితులను తెలుసుకుని మాట్లాడితే అదో పద్ధతక్క. అంతేగాని ప్రభుత్వంపై బురద చల్లేందుకు నిరాధార ఆరోపణలు తగదన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత ప్రభుత్వం రైతును నట్టేట్లో ముంచిందన్న వర్మ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం లాభసాటి చేసే విధంగా
రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. 1000 మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు. గీతక్కయ్య అక్కయ్య ఇను మీరు తెలుసుకోవాలి. గీతక్కయ్య మీరు ఈవేళ కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 7. తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. పత్తిపాటి నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ నుంచి యూరియాకి ఇబ్బంది లేదు. వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా, కాకినాడ రూరల్లో రాలేదు, అక్కడ యూరియా ఇబ్బంది లేదు. నేను అడుగుతున్నా క్లియర్గా, కాకినాడ రూరల్కి సంబంధించి 1256 మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంటే 1436 స్టాక్ అక్కడ ఉంది. 1390 రైతులకు ఇచ్చారు. అలాగే అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు, ఏదో నామినల్గా ఉంది. పిఠాపురానికి వచ్చేసరికి 4568 మెట్రిక్ టన్నులు ఉంటే 4524 ఇచ్చారు. ఇంకా రైతులు పట్టుకోవాల్సింది 4000 టన్నులు స్టాక్ ఉంది. ఇన్ని పెట్టుకుని అక్కయ్య గీతక్కయ్య కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా 23389 మెట్రిక్ టన్స్కి దగ్గర 22400 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్. మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి. షాప్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, టికెట్లు తీసుకుంటాం, లైన్ ఉండదా? మన ముందు 5 10 మంది 20 మంది ఉంటారు. అలాగే పిఎస్సి దగ్గర లైన్ ఉంటుంది. మీకులా బ్లాక్ మార్కెట్లో అమ్మలేదు కదా. ఒక ఆధార్ కార్డు, ఒక పాస్బుక్ చూసి ఇచ్చాడు. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి. మీరున్న 5 ఏళ్ళు ఎక్కడుంది? మీరున్న 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 2000 మెట్రిక్ టన్ను షార్టేజ్. అంతేగాని తెలుసుకోకుండా మాట్లాడద్దు. యూరియా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఈవేళ నేను సవాల్ ఇస్తున్నాను 7 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలకి. ఎక్కడైనా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి పథకానికి తమ పార్టీ రంగులు, ఫోటోలు వేసుకునేవారని, అయితే కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ అధికారిక చిహ్నాలతోనే సేవలు అందిస్తూ ఆదర్శవంతమైన పాలన సాగిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆయన ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగా ప్రజలు సులభంగా రేషన్ సరుకులు పొందేందుకు ఈ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కేవలం రేషన్ కోసమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయని, రాష్ట్రంలో 1,50,00,000 కుటుంబాలకు, కొత్తపేట నియోజకవర్గంలో 92,000 కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుత్తుల సాయిలక్ష్మి, సూరంపూడి నాగేశ్వరరావు గారు రండి. నాగేశ్వరరావు గారు రండి. వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా ప్రజలకు చేరవేయటంలో ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 పైబడి ఉన్నటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డును అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ షాప్ దగ్గర వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది. కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది.
ఇది ఒక ఐడెంటిటీ కార్డ్ లో ఉపయోగపడుతుంది. దీనివల్ల నకిలీ లావాదేవీలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ యొక్క కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం ద్వారా అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోవడానికి ఉంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది అనేది ఒక డెబిట్ కార్డు లాగా, ఒక క్రెడిట్ కార్డు లాగా ఈ కార్డు ఒక గుర్తింపే కాకుండా అన్ని రకాలుగా కూడా దీనివల్ల ప్రజానీకానికి, ప్రధానంగా రేషన్ వస్తువులు పొందేవారికి ఇది ఎక్కడైనా యూనిక్గా ఉండడం వల్ల వన్ నేషన్ వన్ రేషన్ ఆ ప్రాతిపదికన కూడా ఎక్కడైనా రేషన్ పొందడానికి కూడా అవకాశం ఉందనేది తెలియజేస్తూ ఉన్నాను. మనం రావుల మండలంలోనే 26,530 మందికి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. కొత్తపేట నియోజకవర్గంలో 92,000 కుటుంబాలకి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తూ ఉన్నాం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 65 సంవత్సరాలు పైబడిన వారి వృద్ధులు లేదా దివ్యాంగులు ఎవరున్నా రేషన్ సరుకులు 5 రోజుల ముందుగానే వారి ఇంటికి తీసుకెళ్లే విధానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధమైన కేటగిరీలో వారికి రేషన్ వస్తువులు ఇంటి వద్దనే అందించబడతా ఉన్నాయి. చక్కటి నాణ్యమైన ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, ఎంతో బలమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ ప్రజానీకానికి అందరికీ కూడా అన్ని రకాల రేషన్ వస్తువులు కూడా అందడం జరుగుతూ ఉంది. మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతిపెద్ద క్రైస్తవ సమాజంగా పేరెన్నికగన్న సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150 వసంతాల వేడుకలు నిర్వహిస్తున్నామని సిమ్స్ చర్చ్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్ వెల్లడించారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన విజయనగరం సిమ్స్ చర్చ్ కెనడా మేరీ టైమ్ బాప్టిస్ట్ మహాసభకు చెందిన డాక్టర్ సెన్ఫోర్డ్ బీమిలీ నుంచి ఇక్కడకు విచ్చేసి 1875 నవంబర్ 19, 22 తేదీల్లో ఇక్కడ సంఘాన్ని స్థాపించి 50 ఏళ్ల పాటు క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. తర్వాత కాలంలో దీన్ని సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ గా నామకరణం చేయడం జరిగిందన్నారు. అలా సిమ్స్ స్థాపితమై నేటికి 150 వసంతాలు పూర్తి చేసుకుని 151వ వార్షికోత్సవంలో అడుగుపెట్టడం శుభదాయకమన్నారు. అందుకోసమే ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించడం తలపెట్టిందన్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు 5 రోజుల పాటు విజయనగరం క్రైస్తవ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అతి పురాతనమైన బాప్టిస్ట్ సంఘం మా యొక్క సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్. ఇది 1875వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీని ప్రారంభించబడి ఈ సంవత్సరం 10వ తేదీకి అంటే రేపటికి 150 సంవత్సరాలు ముగించుకొని 151వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో విజయనగరం ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన యేసుక్రీస్తు ఆశీస్సులు తెలియజేస్తున్నాం. పిల్లరా, విజయనగరంలో గత 300 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యం నాటబడి ఉంది. మరి లండన్ మిషన్ వారు 1875లో ఇక్కడున్న వారి తాలూకా ఆస్తుల్ని కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ వారికి అప్పచెప్పి వారు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరగడం వల్ల ఇక్కడున్న కెనడా మిషనరీ వారు 1875లో ఈ యొక్క స్థలాన్ని సంపాదించడం జరిగింది. 1875 నవంబర్ నెలలో సర్వింగ్ సెవెన్గా ఉన్న కెనడా బ్యాప్టిస్ట్ మిషనరీ శ్రీ రూఫస్ శాన్ఫోర్డ్ గారు మొట్టమొదటి సంఘ కాపరిగా బాధ్యతలు స్వీకరించి విజయనగరంలో 50 సంవత్సరాలు ఎన్లైన్ సేవ చేశారు. వారి తాలూకా వారి నాన్నగారు సంపాదించిన ఆస్తి అంతా కెనడాలో అమ్మివేసి వారి తాలూకా ఆస్తితో భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఉత్తర సర్కారంలో అనేక ప్రాంతాల్లో ఆస్తుల్ని కొనడం జరిగింది. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కాదు. గత కాలంలో మిషనరీస్ వారి తాలూకా ధనాన్ని వెచ్చించి ఇక్కడ సంపాదించిన ఆస్తులు. వీళ్ళ ప్రత్యేకంగా 1910లో మరి ఇక్కడికి వచ్చిన సిమ్స్ గారు ఈ యొక్క ఆలయాన్ని కట్టడానికి అప్పట్లో $2,000 ప్రత్యేకమైన కానుకగా ఇవ్వడం జరిగింది. అప్పటికి డాలర్ విలువ 6 రూపాయలు, అంటే ఒక 12,000 రూపాయలతో
పాత సంఘాన్ని మరి నిర్మించారు. అది 2016 ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య రక్ష ఏర్పడేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు గుత్తుల కేశవరావు అధ్యక్షతన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా అందేలా ఈ పాలసీ ద్వారా వారికి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 3,247 రకాల వైద్య సేవలు 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో అందచేయనున్నారని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన 6 గంటల లోపే చికిత్సకు అనుమతి లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాల వారికి 1,63,00,000 మంది కుటుంబాల వారికి హెచ్చు తగ్గులు లేకుండా, ఆదాయంతో పరిమితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు అందించాలనే ఆలోచనలో భాగంగా మరి 3,247 రకాల వైద్య సేవలు 2,493 నెట్వర్క్ హాస్పిటల్లో 25 లక్షల రూపాయల వరకు కూడా వైద్య బీమా అందివ్వడం చాలా గర్వకారణమైన విషయంగా దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మోడీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా ప్రజానీకానికి అందరికీ కూడా పేదలు, మధ్యతరగతి వారు, ధనవంతులనే భేదం లేకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి 1,63,00,000 మంది కుటుంబాలకి యూనివర్సల్ హెల్త్ పాలసీ, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందివ్వడం మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు డాక్టర్ సెల్ తరపున మన నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు కేశవరావు గారు, ఇంకా వారి సహచర డాక్టర్ సెల్ బృందం యాకూబ్ గారు, అదేవిధంగా శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ మంతెన సాయి గారు, ఇంకా వేది మీద ఉన్న పెద్దలు, వివిధ విధాలుగా పేద ప్రజానీకానికి సేవ చేస్తున్నటువంటి వైద్యులుగా, ఆర్ఎంపీలుగా, గ్రామాన వైద్య సేవలను తీసుకున్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద మరి 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సహకారం అందుతూ ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా దాన్ని ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు కూడా పెంచి ఈనాడు అది కూడా 6 గంటల లోపల ఎవరికి అత్యవసరం ఉన్నా ముందు ప్రైమరీ పర్మిషన్ 6 గంటల లోపలనే ఆ వైద్యం చేయడానికి అనుమతులు అందించేలా కూడా ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి ఈ విధంగా వైద్య సేవలు పొందాలనుకున్నా 25 లక్షల రూపాయల లోపల 6 గంటల లోపల ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతలో జనం ఆనందహేళ, సూపర్ 6 సభ సూపర్ హిట్. జాతీయ మహిళా సదస్సుకు తిరుపతి ఆతిథ్యం, హాజరు కానున్న 400 మంది ప్రతినిధులు. రాజమండ్రిలో మారథాన్ 5K రన్ ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి. వైసీపీపై ధ్వజమెత్తిన పిఠాపురం వర్మ, రైతులకు సరిపడా యూరియా ఇచ్చామన్న మాజీ ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.